అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చేబియం కిరణ్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి జూన్ 2వ తారీఖు తర్వాత జరగబోయే గురు మార్పు వల్ల ద్వాదశ రాశుల వారు కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తమా. గురుగారు, వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మరి? దాదాపుగా వృషభ రాశి వారికి అదృష్ట యోగం అని చెప్పాలి. ఎందుకంటే కొంతవరకు అంటే ప్రస్తుతానికి చాలా మంచి అదృష్ట యోగంలో ఉన్నారు వీళ్ళు. అంటే గురుడు స్థాన మార్పు వల్ల వీరు వృషభ రాశి వారికి చాలా మంచి కుటుంబ సౌఖ్యాన్ని, ధనయోగాన్ని, జరిగినటువంటి అనర్థాల నుంచి బయటపడేటువంటి అవకాశాన్ని, గృహయోగాన్ని ఇస్తాడు. తృతీయంలోకి వెళ్తున్నాడు కదా గురుడు. చాలామంది తృతీయంలో గురుడు వెళ్తే మంచిది కాదు కదా అంటారు. కానీ గురుడు తృతీయంలోకి వెళ్ళినా వీళ్ళకి ఏకాదశిలో శని ప్రభావం వల్ల ఈ వృషభ రాశి వారికి అనుకున్నటువంటి ఒక మంచి ప్రయోజనం, ధనయోగము, ఐశ్వర్యము, విద్యార్థికి మంచి లాభాలు పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే గురుడు ఉచ్చస్థితిలో ఉంటాడు కాబట్టి ఈ రాశి వారికి ఏకాదశాధిపతి గురుడు. వృషభ రాశికి ఏకాదశాధిపతి. సో నిజంగానే తృతీయ స్థానంలోకి వెళ్తే అది మంచిది కాదు. కానీ ఉచ్చస్థితిలో వెళ్ళడం వల్ల శని ప్రభావం వల్ల వీరికి అదృష్టవంతమైన కొంత యోగాన్ని మాత్రం ఈ రాశి వారికి చాలా మంచి కలిగించే అవకాశం. అయితే ఇక్కడ మైనస్ ఏంటంటే వీళ్ళకి వస్తువులు పోగొట్టుకుంటారు. బంగారము, ముఖ్యమైన డాక్యుమెంట్స్ పోగొట్టుకోవడం. అలాగే కొంతమంది అంటే ఈ మధ్య ఉన్నటువంటి దౌర్భాగ్యపు కాలంలో మనకున్నటువంటి ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో అత్త మీద కోపం దుత్తం మీద తీస్తున్నట్టుగా భర్తకు తెలియకుండా, భార్యగా అత్తగారు తెలియకుండా వెళ్ళి టర్మినేట్ చేయించుకోవడం, గర్భాన్ని టర్మినేట్ చేయించుకుంటున్నారు చాలామంది. అంటే స్వతంత్రత, స్వతంత్ర, ఆఫ్ కోర్స్ వై షుడ్ ఐ వాంట్ టు టేక్ పర్మిషన్, ఈ రకమైనటువంటి భావనకి వెళ్ళిపోయారు. నీకు నేను ఎంత, నువ్వు అంత ఈక్వాలిటీ, నువ్వు మొగుడివి, సో వాట్, ఐఎమ్ పెళ్ళాం, నీకు 3 అక్షరాలు నాకు 3 అక్షరాలే ఉన్నాయి, సో కాబట్టి ఈక్వాలిటీ, ఈ రకమైనటువంటి భావజాలంతో వెళ్తున్నటువంటి వ్యక్తిత్వంలో వీళ్ళు చేసే పొరపాటు ఏంటంటే ఇష్టం లేకపోయి అత్త మీద మూడు కోపం వచ్చేసి గర్భస్రావం చేయించుకుంటున్నారు, టర్మినేట్ చేయించుకుంటున్నారు గర్భాన్ని. దట్ ఈస్ ద వెరీ ప్రాబ్లమేటిక్. ఇక్కడ వీళ్ళకి సరే వాళ్ళ వ్యక్తిత్వ విషయంలో నేను వెళ్ళట్లేదు, చేయించుకున్నా సరే ప్రమాదంలో పడే అవకాశం, అంటే వీళ్ళకి ఆ గర్భస్రావ సమయం వీళ్ళకి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. యూపీలో ఒక మేజర్ జవాన్ భార్యకి సంథింగ్ ఏదో ప్రాబ్లం వస్తే వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఓవర్ మందు ఇవ్వడం వల్ల ఆ చేయి తీయాల్సి వచ్చింది వాళ్ళకి. దీన్ని కంప్లైంట్ చేయడానికి వెళ్ళేసరికి, చిన్న విషయం చూడండి, కంప్లైంట్ చేయడానికి వెళ్ళేసరికి వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు, ఎఫ్ఐఆర్ బుక్ చేసుకోలే. డైరెక్ట్ యూపీలో మిలిటరీ మొత్తం దిగిపోయి కమిషనర్ కార్యాలయాన్ని వాళ్ళు కంట్రోల్ చేసేసుకున్నారు. కమిషనర్ కార్యాలయాన్ని కంట్రోల్ చేసేసుకున్నారు వాళ్ళు. అంటే గోటితో పోయేది గుడ్డలతో వచ్చిందంటే దీన్ని అంటారు చూసారా. అంటే ఆ స్థాయికి వెళ్ళిపోతున్నటువంటి, అంటే ఈ కుటుంబంలో వచ్చే చిన్న సమస్యల వల్ల, ఏదో చిన్న మాట తేడా వల్ల జీవితాలు నాశనం చేసుకునే అవకాశానికి వెళ్ళిపోయారు. సో అటువంటి ప్రాబ్లం కూడా ఉండి ఈ గర్భస్రావం అన్నటువంటి పేరు మీద మీకు ప్రమాదం జరిగే అవకాశం, ప్రాణహాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో బీ కేర్ఫుల్ ఈ టైంలో ఉండాలి. అలాగే ఈ పొలము, ఆస్తి, అమ్మకం, కొనుగోలు ఉంది కదా, కొనడం మంచిదే, కొనగలుగుతారు, ధైర్యము, ధనం వస్తుంది, మంచి లోను సంత వస్తుంది. బట్ కొన్న తర్వాత తెలుస్తుంది అది సెకండ్ రిజిస్ట్రేషన్ అని. అంటే ఇక మనం కోర్టు జరిగలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మీరు కాస్త ఈ స్థలము కానీ పొలము కానీ కొనుగోలు చేస్తున్నప్పుడు మీరు సెకండ్ రిజిస్ట్రేషనా, ఫస్ట్ రిజిస్ట్రేషనా, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి స్పష్టంగా మీరు ఆ డాక్యుమెంట్స్ పెట్టి ఎంక్వైరీ చేసుకోవాలి. అంత ఓపిక లేకపోతే కోట్లు పెట్టి నష్టపోయే అవకాశం ఉంది కదా. కాబట్టి ఇటువంటి తెలియకుండానే అవతలి వాళ్ళ భ్రమలో పడి మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. అత్యుత్సాహం కావచ్చు, లేదంటే అతి చిరుకోపం కావచ్చు. చిరుకోపమే పెద్ద ఉపద్రవాన్ని తీసుకుంది. కాబట్టి బీ కేర్ఫుల్గా ఉండే అవకాశం. మంచి విదేశానం ఉంది, విద్యాలాభం ఉంది, ఉద్యోగంలో అనుకూలత ఉంది. అది చాలామంది వచ్చేసి మీకు నాలాంటి వాళ్ళు చెప్తారు, వృషభ రాశి వాళ్ళకి గురుడు యొక్క మార్పు వల్ల ఏమాత్రం అనుకూలంగా లేదు, నష్టము, కష్టం అని చెప్తారు. ఈ కారణం చేత వీళ్ళకి తప్పకుండా గురుడు ఉచ్చస్థితి, శని ప్రభావం చేత వీరికి అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. కొన్ని నష్టాలు జరిగే అవకాశం కూడా బాగా కనబడుతుంది. ఈ విషయాన్ని గమనించుకునే ప్రయత్నాన్ని చేయాలి మీరు. అంటే గురుగారు, వీళ్ళు ఇంకా ఈ మధ్య కాలంలో ల్యాండ్స్ కొనుక్కోవడం కానీ, ఇల్లు తీసుకోవడం కానీ, గోల్డ్ కొనుక్కోవడం లాంటివి అవాయిడ్ చేయాలా? అంటే గురుడు మనకి ఇందాక చెప్పాం కదా, ఇందాక ఎపిసోడ్లో చెప్పినప్పుడు మనకి ఈ యొక్క గురు యొక్క ఎక్స్ట్రీమ్ జర్నీ వల్ల సింహలకు వెళ్తాం. జూన్ టు అక్టోబర్ 2 వరకే ప్రమాదాలు, మంచి కానీ ప్రమాదం కానీ. కొన్ని రాశుల వారికి బాగుంది, కొన్ని రాశుల నష్టం ఉంది. ఈ జూన్ టు అక్టోబర్ విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు, అక్కడి నుంచి మళ్ళీ నవంబర్ 1 నుంచి సింహంలోకి వెళ్ళిపోతాడు. సింహంలోకి వెళ్ళిపోయిన తర్వాత అద్భుతమైనటువంటి యోగం పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారికి అక్టోబర్ దాకా కొద్దిగా సైలెంట్గా ఉండి కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో నవంబర్ నుంచి మీరు ఫిబ్రవరి దాకా పెట్టుకుంటే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ధనయోగం కానీ, ఐశ్వర్యం కానీ, వివాహాది నిశ్చయితాంబులాదులు కూడా ఆ సమయంలో పెట్టుకుంటే వీరికి చాలా మంచి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అక్టోబర్ దాకా ఈ గోల్డ్ కొనడం, విలువైనవి కొనడం అవాయిడ్ చేసి జాగ్రత్తగా ఉంటే వాళ్ళకి కొంచెం బెటర్ అంటారు. గోల్డ్ కొనే విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిందే. నేను చాలాసార్లు చెప్తాను మీకు. నేను ఎప్పుడైనా సరే అధిక మాసాలు ఎప్పుడైతే వస్తున్నాయో, ఈ అధిక మాసాలు వచ్చినప్పుడల్లా మీకు
గోల్డ్ రేట్ బాగా పెరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అంటే ఉన్నదానికంటే ఎక్కువ పెరిగే అవకాశం. 100,00,000 రూపాయలు అంటే 1,10,000 అవుతుంది, 1,20,000 అవుతుంది. సరే ఈసారి మాత్రం ఈ జూపిటర్ ఎక్స్ట్రీమ్ జర్నీ కూడా మనకి ఎఫెక్ట్ బాగా పడింది. అది ఈ గురు యొక్క ప్రభావం కూడా మనకి అది పెరగడానికి అవకాశంలో ఉంటుంది. నాకు తెలిసి నవంబర్ నుంచి మళ్ళీ తక్కువ స్థాయికి వచ్చేటువంటి అవకాశం. అంటే అలానే 1,30,000 1,20,000 ఏం రాదు. సో 1,50,000 తటస్థమైనటువంటి స్థితిని కొనసాగే అవకాశం. కాబట్టి గోల్డ్ కొనుగోలు చేయడానికి అనుకుంటే కూడా నవంబర్ 2 మీరు గోల్డ్ కొనుగోలు చేస్తే చాలా మంచిది. సరే ప్రస్తుతం మన యొక్క అధికారులు పెద్దవాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి కొనొద్దని చెప్తున్నారు. రాయల్టీ బంద్ చేయండి, లగ్జరీస్ మానేసేయండి అంటే కోర్స్ మన దేశ ఆర్థిక పరిస్థితి కొరకు చెప్తున్నారు కాబట్టి అది మనం ఫాలో అవడమే బెటర్. కాబట్టి సమిష్టిగా సామూహికమైనటువంటి రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం, పనికిమాలిన వస్తువులు కొనుగోలు చేయడం, లగ్జరీస్కి అలవాటు పడకపోవడం, ఒక సంవత్సరం పాటు మనం స్వదేశీ వస్తువులు కొనడం వల్ల మంచి అభివృద్ధి ఉంటుంది కదా. కాబట్టి అది మనం పాటిస్తే మనకే మంచిది. అంటే మీలాంటి పిల్లలకి అది ఇంకా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇలా చాలామందికి ఏంటంటే ఇది మానేస్తే మంచి జరుగుతుందంటే కొన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఇది మానేస్తే మన ఖర్చుని తగ్గించుకుంటే కొన్ని లక్షల ఉద్యోగాలు కల్పన చేయబడుతుంది. దానికోసం మీకు కావాలంటే స్పెషల్ వీడియో మీకు నేను విట్నెస్గా ఇస్తాను మీకు ఎలా ఉంటుందనే విషయం. జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా, సామాజిక శాస్త్ర ప్రకారంగా ఈ లగ్జరీస్ అన్ని మనం మానేస్తే ఎలా ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి, దాని సమిష్టిగా మీకు ఒక టీవీ లాంటివి పెడితే దాని మీద చూపించి మీకు నేను ఇవ్వగలుగుతాను నేను. అది తప్పకుండా మీలాంటి జంజీలకి బాగా ఉపయోగపడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా. రైట్ గురుగారు, వృషభ రాశి వారికి వ్యాపార రంగంలో ఉన్న వారికి కానివ్వండి, ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుంది? ఉద్యోగ రంగంలో పర్వాలేదు, బాగా ఉంది. వ్యాపార రంగంలో మాత్రం నష్టాన్ని పొందుకునే అవకాశం. ఎందుకంటే అనేక రకాల సమీకరణాల్లో వీరికి జాతీయమైనటువంటి కొన్ని విధానాల వల్ల వీరికి ఆర్థిక నష్టం బాగా ఉంటుంది. సరే కొత్త వ్యాపారాలను చేసే ప్రయత్నం చేయకూడదు. బట్ మిల్లింగ్ వ్యాపారం కానివ్వండి, టెక్స్టైల్స్ కానివ్వండి, ఐరన్ వ్యాపారం, సిమెంట్ వ్యాపారాలు మాత్రం బాగా నడిచే అవకాశం ఉంటుంది. మిగతా వాటి మీద పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. ఇక కిరాణా అనేది బ్రహ్మాండం, అంతకంటే మించి ఒక బ్రహ్మాండ బిజినెస్ ఉంది. కావాలంటే ఈ అమ్మాయికి ఏమైనా అవకాశం ఉంటే పెట్టాలంటే పెట్టవచ్చు. లిక్కర్ బిజినెస్, అది అమావాస్య రోజు రాహుకాలంలో మీరు ఓపెన్ చేసినా సరే మీకు బ్రహ్మాండ డబ్బులు వస్తాయి. మీకు ఎక్కడ పని లేదు. దేవాలయం దగ్గర ఎవడు కూడా లైన్ లేకపోయినా, కొబ్బరికాయ లైన్ లేకపోయినా, మీకు వైన్ షాప్ దగ్గర 1 by 1 లైన్ పడుతూనే ఉంటుంది. పక్కన గ్లాసు, పక్కన బాటిల్, పక్కన చిప్స్, పక్కన మిర్చీలు, దారిలో బుద్ధుడు ఆడపిల్లలు కనుగొట్టడాలు. తప్పుగా అనుకోకండి, నిజం జరుగుతుంది. ఇవన్నీ కూడా రోడ్డు మీద ఉన్నాయి. అవి మన ఆడపిల్ల కూడా భయపడుతుంది. మళ్ళీ ఆడపిల్ల కొన్ని మంచి వస్తుందా ఉంటే పర్వాలేదు. ఆవిడ కనుక ఏదైనా విచిత్రమైన ధర వేసుకుంది అనుకోండి, డ్రెస్సు అంటే వీడు అప్పుడు కామెంట్ చేస్తాడు, సిటీ బాగుంది రే పోరి, ఇదే డైలాగులు వస్తున్నాయి. ఎందుకంటే దరిద్రం మా రోడ్డు మీద చూస్తున్నాం కదా, మా ఇంటి పక్కన. ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. మా పిల్లలు వెళ్ళడానికి భయపడతారని చెప్పి నేను బండి మీద దింపాల్సి వస్తుంది జస్ట్ 100 అడుగుల కోసం. ఇటువంటి వేస్తే అటువంటి బిజినెస్ పెట్టండి, మీకు చాలా బాగుంటుంది. రాత్రిలే పగలేదు, పొద్దున మీకు 11కి ఓపెన్ చేయాల్సిన షాప్ కాస్త 9కి ఓపెన్ అవుతుంది. 9 o'clock వాడు ఓపెన్ చేస్తాడు. దాన్ని పోలీసులు అడిగాడు ఎందుకు చేసామని చెప్పేసి. 9 o'clock స్టార్ట్. వాడు కొట్టాడా, మూత తీసాడా, తిప్పాడా, పోసాడా, వేసేసుకున్నాడు, అయిపోయింది. వాడు తెలిసిందా బాటిల్ పక్కన పడేసి ఆ రోడ్డు మీద తిరుగుతుంటాడు వాడు. అంటే ఎటువంటి దౌర్భాగ్య స్థితికి వచ్చేసాం మనం. దీన్ని బ్యాన్ చేయాల్సిన చోటు పెట్టారు. కాబట్టి సరే వ్యాపారం ఉన్నారు కాబట్టి ఎటువంటి వ్యాపారం మీరు ప్రారంభం చేయొచ్చు. మీరు కానీ, మీ యొక్క తండ్రి గారు కానీ, మీ బాయ్ ఫ్రెండ్ ఉంటే వారు కానీ తప్పకుండా ఇటువంటి చేసుకుంటే తప్పకుండా మీ వ్యాపారం మాత్రం 300 పూలు 600 కాయలు నిరంతరం. కరోనా లేదు, దానికి ఏది లేదు, బంధువులు లేవు, బాడుపులు లేవు, గుడి లేదు, బడి లేదు. ఇది చేయొచ్చు మీరు. అంటే ఏంది ఎక్స్ట్రా చెప్తాను అనుకోవద్దు. ఇటువంటి దౌర్భాగ్యం ఉందని వెటకారంగా చెప్తే మీకు రిజిస్టర్ అవుతుంది బాగా అని చెప్పడానికి. ఎందుకంటే 10th క్లాస్ స్టూడెంట్స్ అమ్మా, 10th క్లాస్ స్టూడెంట్కి తాగడానికి రెడీ అయిపోతున్నారు. ఆలోచించండి. 10th క్లాస్ స్టూడెంట్స్ని గర్భం వచ్చేసి స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని సినిమాలో చూపిస్తున్నాం మనం. ఎక్కడున్నాం మనం? వాడు మీసాలు రాకుండా వేరు వ్యక్తులతో కలిపేసి స్నేహితురాళ్ళే ఇంకో అన్నకి తాడుతున్నారు ఇవన్నీ తీసుకెళ్ళి. ఎటువంటి వాళ్ళతో స్నేహం చేయాలి, ఎక్కడ స్నేహం చేయాలి, ఎటువంటి వాళ్ళని నమ్మాలి, ధర్మానికి ఎటో కట్టుబడాలని చెప్పాలి. అలాంటి వాళ్ళు చెప్తే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. కాబట్టి మేము కూడా సైలెంట్గా ఉంటూ మనకెందుకు మీరు అడిగిన ప్రశ్న సాధ్యత అయిపోద్దిగా. అంటే సమాజాన్ని ఉద్ధరించడానికి అది కాదు, నాకంటూ ఈ స్థానం వచ్చింది కాబట్టి గట్టిగా చెప్పే ప్రయత్నం అంతే. సరే ఏదైనా సరే ఈ రాశి వారికి ఈ వ్యాపారం అయితే బాగా ఉంటుంది, స్పష్టంగా చెప్పవచ్చు. మీరు మాటలు కావాలని ఆ విధంగా మాట్లాడుతున్నప్పటికీ ఆ లోపల ఎటువంటి ఫీలింగ్ తో ఈ మాటలు అనాల్సి వస్తుంది అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది గురుగారు. అంటే నా అంటున్నారు, నా కూతురు అక్కడే ఉంటది. ఆ దాటిపోవాలంటే అక్కడే మెట్రో పక్కనే ఉంది. అది మధురా నగర్ లో మెట్రో పక్కనే రోడ్డు మీదనే ఉంది. అది 3 కోట్ల రోడ్డు. అది ఎలా కాలనీ కావాలి, అందరూ అక్కడి నుంచి రావాలి కాలనీలోకి. ఎట్లా వస్తారు? సో ఇది ఎవరు చెప్తే వారికి పర్మిషన్ ఉందా? మేము లక్షలు కట్టాము, కోట్లు కట్టాము. అఫ్ కోర్స్ వాడు రైటే పాపం. వాడు అమ్ముకుంటాడు, వాడు తామని చెప్పట్లేగా. నా దగ్గరే కొను వాడు చెప్పట్లేడు. తాగుబోతులో సిగ్గుండాలి. దానికి ఎవరు తప్పు? భార్యది. అండ్ పిల్లల్ని తప్పు చేస్తుంటే తల్లిదండ్రులది. వీళ్ళే తప్పు. కాబట్టి సమాజంలో వీళ్ళే నాశనం చేస్తున్నారు కాబట్టి వీళ్ళే తప్పు. నీ భర్తను తాగి వచ్చినప్పుడు నువ్వేం చేయాలప్పుడు? రోకలి బండతో కాళ్ళ మీద కొట్టాలి. రోకలి బండతో కాళ్ళ మీద కొడితే వాడు బయటికి వెళ్ళాడు తప్పు చేయడానికి. కాబట్టి ఎలాంటి వాళ్ళు పిల్లలు తప్పు చేస్తే
మేజర్ అయితే దేవుడైతే ఏంది, తాన్ని తగిలేయాలి వాడిని, ఉమ్, అప్పుడు సమాజం బాగుపడుతుంది. ఇప్పుడు తాగాడు, రేపు రేపు చేస్తాడు, అప్పుడు మీ కొడుకు మీరేమంటారు మీ కొడుకుని? ఉమ్. ఇదే కదా జరుగుతున్న సమాజంలో జరుగుతుంది కదా. అవునవును. పెద్ద పెద్ద నాయకుల పిల్లలు ఇప్పుడు జైల్లో ఉన్నారు కదా. ఉమ్, ఆ విషయాన్ని గమనించుకోవాలి. ఈ రాశి ఆ రాశి ఉండడానికి సమాజంలో ఉన్నటువంటి ఒక కల్చర్, ఒక సంప్రదాయం అనేది ఉండాలి. సరే, ఈ రాశి వారికి అటువంటి ప్రయోజనం ఉంది, అప్రయోజనం ఉంది, జాగ్రత్తగా ఉండండి. వృషభ రాశి వారికి ఈ వివాహ యోగం, గృహ యోగం ఇవన్నీ కూడా తప్పకుండా ఈ సంవత్సరం నవంబర్ తర్వాత వీరికి గృహయోగం కానీ, వివాహ యోగం కానీ, సంతాన యోగం కానీ, అలాగే విదేశీయాన యోగం కూడా ఈ రాశి వారికి చాలా బలంగానే ఉంటుంది, ఇబ్బంది లేదు. ఆరోగ్యపరంగా గురుగారు. ఆరోగ్యపరంగా ప్రస్తుతం చెప్తున్నది అక్టోబర్ వరకు వీరికి ఈ పొల్యూషన్ వల్ల కొంత మానసికమైన రుగ్మతలు, కొంత వల్ల వీరికి టెన్షన్, ఊహించని మానసిక వేదన, అంటే వీరు ఊహించని విషయాల్లో ఎక్స్ట్రీమ్గా థింకింగ్ చేయడం వల్ల మానసిక దౌర్బల్యానికి గురై కొద్దిగా ఇబ్బంది పడే అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయే ప్రమాదం, ఏం చేయాలో అర్థం కాకపోవడం వల్ల ఇటు ఉంటుంది. కాబట్టి వీళ్ళు తప్పకుండా దుర్గా అష్టోత్తరం చదువుకోవడం, లలితా సహస్రనామ పాలన చేయడం, ఎవరికైనా పెసళ్ళు మినుములు దానం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఖచ్చితంగా గురుగారు.